ఎప్పుడు 20 ఏళ్ళు రాజశేఖర ఇవాళ గురించి మాట్లాడుకుందాం సార్. ఈ రోజు ఇవాళ జీవో వస్తోంది, దాని తర్వాత ఏంటని చరణ్ గారు. ఎస్ సార్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఏకంగా కులగన సంబంధించిన వివరాలు ప్రకటించలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు కదా, ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు అంటున్నారు సార్. ఎందుకు ఇవ్వలేదు సార్? ఇచ్చిరు. కాకపోతే దానిలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ల వారిగా మాత్రమే ప్రభుత్వము ప్రకటించలేదు. ఎందుకంటే బీసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 56.33% ఉన్నది చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా కులగన్న సంబంధించి కుటుంబ వివరాలు 96.9% నమోదు చేసుకుని చాలా స్పష్టంగా ప్రకటిస్తూ 3.1% మాత్రమే నమోదు చేసుకోలేదు. నమోదు చేసుకున్న దాంట్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి డికేఆర్ గారు అని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించారు. అదే కాకుండా చాలా స్పష్టంగా వీళ్ళు ఒక్కరోజు చేసిన సర్వే కరెక్ట్ అట. కాంగ్రెస్ పార్టీ మాత్రం 160 కోట్ల ఖర్చు పెట్టి 10,000 మంది ఎమ్మెల్యేలు చేసినటువంటి సర్వే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం చేసినప్పుడు కులాల వారిగా, సబ్ క్యాస్ట్ల వారిగా మాత్రమే ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసి ఈ బీసీల సమయ అంశాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మహేష్ గౌడ్ గారు మాట్లాడుతూ కిషన్ రెడ్డి అనుకుంటే ఒక్క రోజులో అయిపోతుంది అని అనడం ఏంటంటే, కిషన్ రెడ్డి గారు అనుకుంటే అయిపోతుంది కానీ అనుకోవట్లేదు లేదా ఆపుతున్నారు, అదే చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు మీరు చూడండి సార్, ఒకసారి ఈ రోజు కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి. ఈ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రము గవర్నర్ గారు తీసుకోవాలి. వారు మాట్లాడారు, కేంద్రము గవర్నర్ గారు తీసుకోవాలి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో స్వాగతిస్తాం అని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. అరే, ఒప్పించాల్సిన బాధ్యత తన మీద ఉంది. అదే కాకుండా ఈ నిర్ణయానికి సంబంధించి కేంద్రము గవర్నర్ దగ్గర ఉందని చెప్పి చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచుతామంటే మాత్రం బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తారు. రాష్ట్రంలో ఒక వైఖరి, కేంద్రంలో ఒక వైఖరి. అదే కాకుండా జార్ఖండ్ పై అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పాడు, 50% సీలింగ్ నిబంధన ఎత్తేస్తున్నాం. జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా మాట్లాడాడు. అంటే జార్ఖండ్ లో భారతీయ జనతా ఓడిపోయింది కాబట్టి 50% నిబంధన ఒప్పుకోరా? మీరు చెప్పండి మరి. అంటే మీరు ఒప్పందం అంటే ఎలక్షన్ సందర్భంగా స్టేట్మెంట్ ఇస్తారు. కేరళలో ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది, జార్ఖండ్ లో అమిత్ షా గారు మాట్లాడతారు. మీరు గుజరాత్ రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్ ఓన్లీ గతంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్న 10%, ఈ రోజు 27% లోకల్ బాడీలో అమలవుతా ఉంది. యూపీఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్ 25%. 50 లక్షల కోట్ల బడ్జెట్ అంటారు, 90 మంది ఎంపీలు, 25 మంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది, స్థానిక సంస్థలు ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క కొత్తదేం కాదన్నా 69% అనేది సార్. 69% సంబంధించి 42% బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి 15%, ఎస్టీలకు సంబంధించి. సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి 18 నెలల కాలం పాటు ఎలక్షన్లు పెట్టకుండా తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసి ఈ రోజు తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా ఉన్నమాట వాస్తవం. ఒకనాడు కర్ణాటకను చూసి తెలంగాణ కులగన్న చేస్తే ఈ రోజు కర్ణాటక తెలంగాణ చేసి కులగన్న చేసే పరిస్థితి. జనగణలో కులగన్న చేయండి అని చెప్పి కేంద్రం ఒత్తిడి చేస్తే కేంద్రం కులగన్న చేస్తామని చెప్పి ఒప్పుకొని నార్త్ స్టేట్ లో ఆల్రెడీ ప్రారంభించారు. రేపు బీఆర్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి బీఆర్ ఎలక్షన్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కులగన్న తర్వాత ఖచ్చితంగా బీసీల సభ రిజర్వేషన్ పెంచబోతా ఉన్నాం, చట్టసభ రిజర్వేషన్ తీసుకురాబోతా ఉన్నాం, ఓబీసీ మంత్రి శాఖ ఏర్పాటు చేసబోతా ఉన్నాం అని చెప్పి ప్రకటిస్తారని చెప్పేసి చర్చ వాళ్ళ లీకులు ఇస్తా ఉన్నారు. మరి రేపు బీఆర్ ఎలక్షన్ల కోసం జీఎస్టీ తక్కువ చేస్తారు, ఢిల్లీ ఎలక్షన్ల కోసం ఇన్కమ్ ట్యాక్స్ రీబేట్ 12 లక్షల వరకు చేస్తారు. బీఆర్ ఎలక్షన్ల కోసం రేపు రిజర్వేషన్ ఎలక్షన్ కోసం చేసినా దేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది కదా. కానివ్వండి సార్, వాళ్ళు భారతీయ జనతా ఎలక్షన్లు వచ్చినప్పుడు రకరకాల నిర్ణయాలు, వాళ్ళ ఓట్లు కావాలి, సీట్లు కావాలి, దానికోసం ఏదైనా చేయడానికి మరి సిద్ధంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు సీట్ల కోసం కాదు. ఖచ్చితంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బీసీల చర్చ జరుగుతా ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ దీన్ని లేవనెత్తింది కాబట్టి కాదు. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జీవో వచ్చిన తర్వాత ఇంకెన్ని మలుపులు జరుగుతుందో చూడాలి బీసీ రిజర్వేషన్. సార్, ఒకనాడు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. ఒకనాడు 50% నిబంధన, ఈ రోజు 60% నిబంధన. మా కాడ 88 కోట్ల పేజీల సంబంధించిన సమాచారం ఉంది. ఏ రాష్ట్రం దగ్గర కూడా ఇంత సమగ్రమైన సమాచారం లేదు. ఇంటెలెక్చువల్స్ ఆధ్వర్యంలో కమిటీ కాన్స్టిట్యూట్ చేసినాం. అడ్వకేట్లు అంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని అది బీసీలకు సంబంధించి 70% ఉన్నప్పుడు అందులో 40% చేసుకునే అవకాశం ఉంది. 56% బీసీలు ఉంటే 42% ఎందుకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందంటే ఖచ్చితంగా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉండవు, వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం ఉంటాయి. కాబట్టి 56 ఉన్న బీసీలది. ఇందాక కిషోర్ రెడ్డి గారు ఓపెనింగ్ రిమార్క్స్ లోనే ముస్లిం అంశం తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్లు, కాంగ్రెస్ పార్టీకి ముస్లింలపై ప్రేమ అంశం తీసుకొచ్చారు ఆయన. అంటే అది ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో చర్చలో ఉంచబోతోందని అర్థమైంది. సార్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ముస్లింస్ ఉన్నారా లేరా? గుజరాత్ రాష్ట్రంలో ముస్లింస్ బీసీలు ఉన్నారని చెప్పేసి 20 తెగలు నేను కలిపినని చెప్పి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడాడు.
మహారాష్ట్రలో బీసీలలో ముస్లిమ్స్ ఉంటారు. అంటే మీరున్న రాష్ట్రాల్లో ముస్లిమ్స్ బీసీలలో ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం అడ్డుకునే ప్రయత్నంలో కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు అడ్డుకునే ప్రయత్నం, బీసీల సమస్య పెంచకుండా అడ్డుకునే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా బీసీలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్తారు కాబట్టి దేశంలో తర్వాత సంగతి ముందు ఇప్పుడు రాష్ట్రంలో బీసీలు గమనించుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరుగుతుందని అర్థమైపోతుంది. అక్కడ దాకా ముందు వెళ్తే, ఎందుకంటే గడువులో పెట్టలేకపోయిన పరిస్థితి ఇది మొత్తం పెండింగ్ లో ఉండడంతో. ఎనివే ఏం జరుగుతుందో చూద్దాం, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతారని మహేష్ గౌడ్ చెప్తున్నారు. ఏంటి అంత కాన్ఫిడెంట్ ఆయనకని? ఒకటైతే కాళేశ్వరం మీద సిబిఐ మొదటి అడుగు ప్రారంభించింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిది